పెళ్లి కొడుకుని ఫ్రాడ్‌గా నిరూపించడానికి జగదాత్రి, కేదార్ కొత్త ప్లాన్. షాక్‌లో వైజయంతి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. డైలీ ఈ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. జగదాత్రి, కేదార్ వాళ్ళు పెళ్ళికొడుకు వాళ్ళని ప్రశ్నల మీద ప్రశ్నలు వేయటంతో వాళ్ళు మాకు ఈ పెళ్లి వద్దు, మమ్మల్ని అవమానిస్తున్నారు అంటూ బయటికి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు కౌశికి నేను వెళ్ళి వాళ్ళకి నచ్చజెప్పి తీసుకువస్తాను అని వెళ్ళబోతుంటే అప్పుడు వైజయంతి వీళ్ళని అవమానించింది జగదాత్రి, కేదార్ కదా, వీళ్ళని వెళ్ళమను అని అయితే అంటూ ఉంటుంది. ఇక కౌశికితో పాటు జగదాత్రి, కేదార్ కూడా వచ్చి వెళ్ళబోతున్న పెళ్ళికొడుకు వాళ్ళని మమ్మల్ని క్షమించండి అని అయితే అడుగుతారు. మమ్మల్ని క్షమించండి, మేము ఇక మీదట ప్రశ్నలు వేసి మిమ్మల్ని విసిగించము అని చెప్తూ ఉంటారు. దయచేసి లోపలికి రండి, సంబంధం మాట్లాడుకుందాం అని అయితే జగదాత్రి, కౌశికి ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు. ఇక దాంతో వాళ్ళు సరేనని లోపలికి వస్తారు. ఇక వాళ్ళని లోపలికి పంపించి జగదాత్రి అయితే బయట ఆగిపోతుంది. అప్పుడు కేదార్ ఏమైంది దాత్రి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది, ఈ కార్ని, ఈ స్టిక్కర్ని చూస్తుంటే నాకు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. కేదార్ కూడా ఆ బండి వెనుక ఉన్న చామంతి అనే స్టిక్కర్ని చూసి ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అని అయితే ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు దాత్రి నాకు గుర్తుకొచ్చింది అని చెప్తూ ఉంటుంది. ఇక దాత్రికైతే వాళ్ళని ఏదో కేసు ఇష్యూలో పట్టుకొని కూర్చోబెట్టి మోకాళ్ళ మీద కొడుతున్న ఇదైతే సంఘటన అయితే దాత్రికి గుర్తుకు వస్తుంది. ఇక దాత్రి కేదార్కి అలా వివరంగా చెప్పి గుర్తొచ్చిందా కేదార్ అనగానే గుర్తొచ్చింది అని ఇద్దరు అనుకుంటారు. ఇక అప్పుడు కేదార్ ఆగు, ఇప్పుడే వెళ్ళి వాడి సంగతి చెప్తాను అని ఆవేశంగా లోపలికి వెళ్ళబోతుంటాడు. ఇక అప్పుడు దాత్రి ఆగు కేదార్, వాడిని కార్నర్ చేసి వాడి నోటి వెంటే మనం ఆ నిజం చెప్పించాలి అని అంటూ ఉంటుంది. మనం అలా చేస్తేనే ఇంకొకసారి వైజయంతి అత్తయ్య గారు ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు. ఇక అప్పుడు కేదార్ సరే దాత్రి, నువ్వు చెప్పినట్టే చేద్దాం అని ఇద్దరు లోపలికి వెళ్తారు. ఇక జగదాత్రితో పాటు కేదార్ కూడా లోపలికి రాబోతుంటే జగదాత్రి ఆగు కేదార్, నేను లోపలికి వెళ్ళి నేను మేనేజ్ చేస్తాను, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అని తన ప్లాన్ అయితే అమలు చేయడానికి కేదార్తో ఎలా చేయాలి ఏంటి అని తన ప్లాను వివరిస్తూ ఉంటుంది. ఇక అలా కేదార్కి ప్లాన్ చెప్పి దాత్రి అయితే లోపలికి వెళ్తుంది. ఇక అప్పుడు వచ్చిన పెళ్ళికొడుకు అయితే మేడం మీరు ఎప్పుడంటే అప్పుడు పెళ్లి ముహూర్తాలు పెట్టేసుకుందాం అని అయితే చెప్తూ ఉంటాడు. త్వరలోనే ఎంగేజ్మెంట్ చేసేసుకుందాం, 2 రోజుల్లో ముహూర్తాలు ఉంటే ఆ ముహూర్తమే ఫిక్స్ చేసుకుందాం అని అయితే చెప్తూ ఉంటాడు. ఇక జగదాత్రి లోపలికి వచ్చి పెళ్ళికొడుకు మాటలు విని ఏమి నటిస్తున్నావురా, కొద్దిసేపు ఆగరా, నీ గురించి ఎలా బయట పెడతామో అని అయితే అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇక జగదాత్రి అయితే తన ప్లాన్ అమలు చేస్తూ ఉంటుంది. ఫోను రాకపోయినా కూడా ఫోన్ వచ్చినట్టు హలో స్నేహ అనగానే ఇక అప్పుడు పెళ్ళికొడుకు స్నేహనా అని ఒక్కసారిగా పైకి లేచి షాక్ అయి నుంచుంటాడు. ఇక అప్పుడు దాత్రి మీరెందుకు లెగుస్తున్నారు, నేను ఫోన్లో మాట్లాడుతున్నాను కదా అని అంటుంది. ఇక అప్పుడు పెళ్ళికొడుకు అయితే అమ్మో తను ఇక్కడికి వచ్చిందేమో అనుకున్నాను. ఇక అప్పుడు దాత్రి స్నేహ నిన్ను చూసి చాలా రోజులైంది కదా, నీకు ఒక విషయం తెలుసా, ఇక్కడ మా మరదలకి ఒక పెళ్లి సంబంధం చూశారు. ఇక వాడి పేరు రాజు అని ఆ డీటెయిల్స్ అన్నీ తనకి చెప్తున్నట్టుగా దాత్రి అయితే యాక్ట్ చేస్తుంది. ఇక ఇదంతా వింటున్న ఆ ఫేక్ పెళ్లి కొడుకు అయితే గడగడలాడుతూ ఉంటాడు. ఇక అప్పుడు ఆ పెళ్లి కొడుకు ఆ స్నేహ, నాకు తెలిసిన స్నేహ ఇద్దరు ఒకటే అవ్వకూడదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక కేదార్ అయితే వెళ్ళిన పని చూసుకొని లోపలికి వచ్చి ఏంటి బావగారు ఏమైంది, అంత డల్గా కనిపిస్తున్నారేంటి అని అడిగితే ఏం లేదు అని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు కేదార్ అయితే పెళ్లి కొడుకుని కూల్ చేసి కూర్చోబెట్టి రమ్య అని పిలుస్తారు. ఇక రమ్య అయితే స్నేహాన్ని తీసుకొస్తుంది. ఇక స్నేహాన్ని చూడగానే రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వచ్చిన పెళ్లి కొడుకు పారిపోవాలని చూస్తుంటే ఎక్కడికి పారిపోతావురా అని దాత్రి, కేదార్ ఇద్దరు ఆపుతారు. ఇక అక్కడ జరుగుతున్నది చూసి కౌశికి ఫ్యామిలీ అయితే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. ఇక అప్పుడు కౌశికి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు ఎందుకు వచ్చారు, తనను ఎందుకు పట్టుకున్నారు అని అయితే అడుగుతూ ఉంటుంది. చెప్తాం వదిన, రమ్య వాళ్ళు నీకు అంతా వివరంగా చెప్తారు, వీడిని చూడగానే ఎక్కడో చూసినట్టు ఉంది అని నాకు అనుమానం వచ్చింది. ఇక అప్పుడు రమ్య వాళ్ళైతే వీడు ఫేక్ మేడం అని చెప్తూ ఉంటారు కౌశికి. ఇక ఆ మాట వినగానే కౌశికి, సుధాకర్ షాక్ అవుతారు. అప్పుడు వైజయంతి ఏందమ్మే ఏం మాట్లాడుతున్నారు మీరు. ఇక అప్పుడు రమ్య మేడం మీకు వివరంగా చెప్తాం ఆగండి మేడం అని అయితే అంటుంది రమ్య. ఇక అప్పుడు జరిగిందంతా కౌశికి వాళ్ళకి వివరిస్తూ ఉంటారు. జగదాత్రి, కేదార్ ఇద్దరూ కూడా ఒక కేసు ఇన్వెస్టిగేషన్ పని మీద హైవే రోడ్డు మీద నుంచొని ఉన్నప్పుడు ఒక కారు అయితే స్పీడ్గా వెళ్ళటం గమనిస్తారు. అదే ఆ కారే ఈ కారు, సేమ్ కారు, చామంతి పోస్టర్ కూడా ఉంటుంది. అదే ఇందాక జగదాత్రికి కూడా గుర్తుకు వచ్చింది.
అప్పుడు దాత్రి కోపంగా ఎవడ్రా నువ్వు ఇంత ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నావు అని అన్నా పట్టించుకోకుండా ర్యాష్గా అలాగే డ్రైవ్ చేసుకొని ఆ కారు అయితే ముందుకు పోతుంది. ఆ కారులో నుంచి సడన్గా ఒక అమ్మాయి అయితే కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉండటం జగదాత్రి గమనిస్తుంది. ఇక అలా జేడీకేడి అలా అరుస్తున్న ఆ అమ్మాయిని ఎలాగైనా కాపాడాలి అనుకొని ఆ కారు టైర్ని అయితే షూట్ చేయటం జరుగుతుంది. ఇక అలా షూట్ చేయడంతో కారు అయితే ఒక దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది. ఇక ఆ అమ్మాయి కాపాడండి మేడం అని అయితే అడుగుతుంటే ఎవరమ్మా నువ్వు అని జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు. అప్పుడు ఆ అమ్మాయి ఇలా చెప్తూ ఉంటుంది, నేను రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తుంటే వీళ్ళు నన్ను కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చారు మేడం అని అయితే చెప్తూ ఉంటుంది. ఇక జేడీకేడీలు ఇద్దరూ ఆ కారులో ఉన్న ఆ ముగ్గురిని కిందకి దించి మోకాళ్ళ మీద కూర్చోబెడతారు. అందులో ఉన్నది ఒక ఇద్దరు రౌడీలు, ఇప్పుడు వచ్చిన పెళ్ళికొడుకు, ఫేక్ పెళ్ళికొడుకు, ముగ్గురు అక్కడ కారులో ఉంటారనమాట. ఇక జేడీకేడీలు ఇద్దరూ వాళ్ళని అలా మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మీరు ఈ అమ్మాయిల బిజినెస్ ఎప్పటి నుంచి చేస్తున్నారా అని ఇద్దరు కలిసి ముగ్గురిని కొడుతూ ఉంటారు. ఇక అప్పుడు వాళ్ళైతే మాకేం తెలియదండి, మేము ఒక దగ్గరకు తీసుకువెళ్ళి అమ్మాయిలను అప్పచెప్తే వాళ్ళు మాకు డబ్బులు ఇస్తారు అని అయితే వీళ్ళ ముగ్గురు చెప్తూ ఉంటారు. కష్టపడి పని చేసుకొని బతకకుండా ఇలా అమ్మాయిలను నమ్ముకొని ఇలాంటి పనులు చేసి బ్రతుకుతారా చీ అని జగదాత్రి వాళ్ళకి ఇక చీ కొడుతూ ఉంటుంది. ఇక జేడీకేడీలు ఇద్దరూ అక్కడి నుంచి వాళ్ళని తీసుకొని వెళ్ళి లాకప్లో వేస్తారు. ఇక జరిగిందంతా విన్నాక కౌశికి ఆ ఫేక్ పెళ్లి కొడుకునైతే చంప పగల కొడుతుంది. ఇక అప్పుడు సుధాకర్ అయితే వైజయంతిని ఇదేనా వైజయంతి నువ్వు తీసుకొచ్చిన మంచి సంబంధం అని అయితే అరుస్తూ ఉంటాడు. ఇదేనా నీకు శ్రీవల్లి మీద ఉన్న ప్రేమ, అదే నువ్వు సొంత తల్లు అయితే ఇలాగే చేస్తావా అని అయితే సుధాకర్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు వైజయంతి కంగారు పడుతూ ఇప్పుడు నేనేం చేయాలి, ఎలా తప్పించుకోవాలి అని కంగారు పడుతూ నాకు వీళ్ళ గురించి నాకు పూర్తిగా తెలీదు, మంచివాళ్ళు అని చెప్తే నేను నిజంగానే మంచివాళ్ళు అనుకున్నాను అని అయితే చెప్తూ ఉంటుంది వైజయంతి. ఇక అప్పుడు వైజయంతి ఏరా నన్నే మోసం చేయాలి అనుకుంటావా, నా కూతురు జీవితంతో ఆట ఆడుకోవాలి అనుకుంటావా అని ఫేక్ పెళ్లి కొడుకునైతే వైజయంతి కూడా తిడుతూ ఉంటుంది. ఇక అలా తిడుతూ ఆ వచ్చిన పెళ్లి కొడుకునైతే కొట్టి ముగ్గురిని బయటికి గెంటేస్తుంది వైజయంతి. ఎక్కడ తన గురించి బయటపడుతుందో అని చెప్పి తనే ముందుగానే వాళ్ళని కొట్టేసి బయటికి గెంటేస్తుంది. ఇక జగదాత్రి కేదార్లు అయితే వైజయంతి కంగారుని గుర్తించి తన వెనక ఏదో ప్లాన్ ఉంది, ఏదో జరుగుతుంది, తను ఏదో చేస్తుంది, దాన్ని మనం ఎలాగైనా పట్టుకోవాలి, గమనించాలి, ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి అని అయితే జగదాత్రి కేదార్ ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇక అలా వాళ్ళు వెళ్ళిపోయాక వైజయంతి అయితే నిజంగా నాకు తెలియదు లేకపోతే నేను ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఇస్తాను నా కూతుర్ని అని అయితే వేరే లెవెల్లో యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు వైజయంతి శ్రీవల్లి నువ్వేం బాధపడకమ్మా, నీకు ఇంకో మంచి సంబంధం చూస్తాను అని అనగానే జగదాత్రి ఎందుకు అత్తయ్య గారు తను మళ్ళీ బాధపడటానిక అనగానే కోపంగా చూస్తుంది వైజయంతి దాత్రి వైపు. అప్పుడు ఏమంటున్నావు అమ్మి, పెళ్లి చేయకుండా ఆడపిల్లని శాశ్వతంగా ఇంట్లో ఉంచుకోలేం కదా. అప్పుడు దాత్రి పెళ్లి చేయటం తప్పని నేను అనటం లేదు, అసలు తన మనసులో ఏముందో ఏంటో కనుక్కోవాలి కదా. అప్పుడు వైజయంతి అలా అంటావేంటి అమ్మి అనగానే కౌశికి జగదాత్రి చెప్పింది నిజమే కదా పిన్ని అని అంటుంది. ఎంతసేపు వచ్చిన వాళ్ళు మంచి సంబంధం ఎక్కడ మిస్ అవుతుందో అనుకున్నాం, కానీ శ్రీవల్లికి అసలు ఈ పెళ్ళి ఇష్టమా లేకపోతే తనకి ఇంకేమైనా కోరికలు ఉన్నాయా అని అసలు మనం శ్రీవల్లిని అడగలేదు కదా. మనం చేస్తుంది పెద్ద తప్పు, జగదాత్రి చెప్పకపోయి ఉంటే మనకి ఈ ఆలోచన వచ్చుండేది కాదు అని అయితే కౌశికి అంటూ ఉంటుంది. ఇక కౌశికి అయితే శ్రీవల్లి దగ్గరకు వెళ్ళి తల మీద చెయ్యి వేసి నెమురుతూ నీకు ఏం చేయాలని ఉందమ్మా అని అయితే ప్రేమగా అడుగుతూ ఉంటుంది. నువ్వు పెళ్ళే చేసుకోవాలి అనుకుంటున్నావా లేకపోతే నీ జీవితంలో ఇంకా నువ్వేమైనా సాధించాలి అనుకుంటున్నావా, నువ్వేం చేయాలనుకున్నా కూడా నీకు అండగా నేనుంటాను అని కౌశికి అయితే భరోసా ఇస్తుంది. నేను నీ అక్కలాగా అడుగుతున్నాను, నన్ను నువ్వు సొంత అక్కలాగే అనుకో అనగానే ఇక అప్పుడు శ్రీవల్లి అయితే ఏడుస్తూ కౌశికిని హగ్ చేసుకొని అక్క అంటుంది. అప్పుడు శ్రీవల్లి ఇలా అంటుంది, అమ్మ ఈ పెళ్లి సంబంధం తీసుకొచ్చింది కదా అని నేను ఒప్పుకున్నాను, నాకు చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలని కోరిక అక్క, కానీ నేను ఉండేది అనాథ శరణాలయంలో కదా, బాగా చదువుకోవటానికి అక్కడ స్పెషాలిటీస్ ఏమీ లేక చదువుకోలేదక్క అని చెప్తూ ఉంటుంది. ఇప్పటి వరకు నాకు తోడుగా ఉండి చదివించే వాళ్ళు ఎవ్వరు లేక నా కోరికని నేను అలాగే మనసులో పెట్టుకున్నాను అక్క అని అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు కౌశికి నువ్వు హ్యాపీగా చదువుకోవచ్చు అని అయితే చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు వైజయంతి అది కాదమ్మే అనగానే కౌశికి పిన్ని ప్లీజ్ మీరు మాట్లాడకండి, తను చెప్తుంది కదా చదువుకుంటానని, చదువుకుంటే తప్పేముంది, ది బెస్ట్ కాలేజీని నేను సెలెక్ట్ చేస్తాను, తను చదివిస్తాను అని అయితే కౌశికి చెప్తూ ఉంటుంది. ఇక కౌశికి అయితే కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటాను, నువ్వు అక్కడే చదువుకోవచ్చు, ఇంక ఇప్పుడల్లా పెళ్లి చేసుకోవాల్సిన పని లేదు నీకు ఇష్టం లేకుండా అని అయితే శ్రీవల్లికి అందరూ కలిసి ధైర్యం చెప్తూ ఉంటారు. ఇక శ్రీవల్లి వాళ్ళ మాటలు విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే వైజయంతి మాత్రం దీన్ని ఎలాగైనా వదిలించుకోవాలి అనుకున్నాను, అది మాత్రం కుదరటం లేదు,
ఇది మాత్రం నన్ను వదలకుండా ఈ ఇంటిని పట్టుకొని గబ్బిలంలా వేలాడుతుంది. దీన్ని వీలైనంత తొందరగా బయటికి పంపిస్తేనే ఇది ఈ బో కూతురని తెలియకుండా ఉంటుంది. ఇక జగదాత్రి కేదార్ అయితే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి పై ఆఫీసర్ని కలవటానికి వెళ్ళి కేదార్ వాళ్ళ తాతయ్యగా వచ్చింది ఫేక్ తాతయ్య అని నిరూపించడానికి సాక్ష్యాలు అయితే తీసుకురావాలి అని అయితే చెప్తూ ఉంటారు. అసలైన తాతయ్య ఎక్కడో ఉన్నారని ఆయన్ని ఖచ్చితంగా మేము వెతికి పట్టుకోవాలని అయితే చెప్తూ ఉంటారు. ఇక ఖచ్చితంగా ఆయన వెతికి పట్టుకుంటామని చెప్పి జేడీకేడి ఇద్దరు బయలుదేరి వెళ్తుండగా కారుకి అయితే డాష్ ఇస్తారు ఎవరో. ఇక ఆ కారులో దిగుతూ ఉంటారు ఒక మనిషి. ఆ మనిషి ఎవరో కాదు, కేదార్ వాళ్ళ అసలైన తాతయ్య. ఇక అప్పుడు జగదాత్రి కేదార్ వాళ్ళు తాతయ్య మీకేం కాలేదు అనగానే నాకేం కాలేదమ్మా అని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు కేదార్ కూడా ఆ తాతయ్యని చూడగానే ఇతనెవరో మన మనిషి అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక అక్కడ దిగిన వాళ్ళ కేదార్ వాళ్ళ తాతయ్య అయితే కేదార్ గుండెల మీద ఉన్న పచ్చబొట్టును చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి బాబో కేదార్ అని అనగానే ఇక కేదార్ అయితే షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు జేడీకేడి ఇద్దరు కూడా మీకు మా పేరు ఎలా తెలుసు అని అయితే అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడు బాబు నువ్వు సుహాసిని కొడుకువే కదా? అవును తాతయ్య గారు, మీకు ఈ విషయం ఎలా తెలుసు అని అయితే కేదార్ అడుగుతూ ఉంటాడు. నేను సుహాసిని వాళ్ళ నాన్నని, నేను మీ సొంత తాతయ్యని బాబు అని చెప్పడంతో జేడీకేడీలు ఇద్దరూ కూడా షాక్ అయిపోతారు. ఇక అప్పుడు కేదార్ తాతయ్య అని వాళ్ళ తాతయ్యని హగ్ చేసుకుంటాడు. బాబు నీకోసమే మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. నిన్ను కలవటం ఇప్పుడు కుదిరింది. నిజంగా నాకు నేను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది బాబు. ఇక అప్పుడు కేదార్ అయితే అమ్మ అసలు ఎలా చనిపోయింది తాతయ్య అని అడుగుతూ ఉంటాడు. చెప్తాను బాబు, అన్ని విషయాలు చెప్తాను అని అనటంతో ఆయన చెప్తాను అనేలోపు ఎంతలో సడన్గా కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఇక జగదాత్రి కేదార్ ఇద్దరూ కూడా అతన్ని ఆదుర్తాగా హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేస్తారు. ఇక తాతయ్యని తీసుకువెళ్ళి కౌశికి అక్క నాన్న వాళ్ళ దగ్గర ఎలాగైనా సాక్ష్యం చెప్పించి నేను ఆ ఇంటి వారసుడినైనా అని వాళ్ళ చేత చెప్పించాలి అని అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక ఈరోజు ఎపిసోడ్ జరిగింది ఇది. రేపటి ఎపిసోడ్ ప్రివ్యూ కోసం తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.